శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా నవంబరు నెలలో గ్రహ సంచార స్థితిని బట్టి ద్వాదశ రాశుల వారికి ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపబోతుంది, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఇవన్నీ కూడాను సూచన చేస్తూ, అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి, మీనరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ స్థితి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ స్థితి, కుంభంలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వర గ్రహస్థితి, ఇవి నాలుగు కూడాను సుస్థిరంగా ఎక్కువ రోజులు సంవత్సర కాలాల పాటుగా వాళ్ళ ఆయా స్థానాల్లో సుస్థిరంగా ఉండేటువంటి గ్రహాలు రాహువు, కేతువు, శనీశ్వరుడు, బృహస్పతి. బృహస్పతి ఒక రాశిలో సంవత్సర కాలం పాటు ఉంటే, శనీశ్వరుడు 2.5 సంవత్సరాల పాటు ఉంటే, రాహుకేతువులు 18 నెలల పాటు ఉంటారు. ఈ గ్రహాలు అంటే ఇన్ని నెలలు దాటిన తర్వాత మాత్రమే మారుతూ ఉంటాయి. కానీ మిగిలిన 5 గ్రహాలు ఏవైతే ఉన్నాయో, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, రవి, ఇలాంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో గ్రహ సంచారం కొన్ని రోజులు నెలలలో మార్పు కలుగుతూ ఉంటాయి. వాటి ద్వారా మనకు కలిగేటువంటి కష్ట నష్టాలు కావచ్చు, ప్రయోజనాలు కావచ్చు, ఇప్పుడు మనం చర్చించుకుందాం. ముందుగా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి నవంబరు నెల మొత్తం కూడాను చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉన్నది. ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం, ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం, అలాగే కొత్త పరిచయాల ద్వారా లాభ ప్రయోజనాలు, అలాగే ఆర్థికపరమైనటువంటి నష్టాల బారి నుంచి ప్రయోజనపరమైనటువంటి లాభాలు చేకూర్చేటువంటి అవకాశం ఈ నెలలో ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే, పూర్వకాలంలో నష్టాల బాటలో నడిచినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క నవంబర్ నెల నుంచి లాభాల బాటలో పయనం చేస్తూ, మీరు ఊహించిన దానికంటే అమితమైనటువంటి లాభాన్ని, తద్వారా ఆనందాన్ని పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉంది. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా కోరుకున్న చోటకి బదిలీలు, అలాగే ఉన్నత ఉద్యోగ స్థాన యోగం అనేది తప్పనిసరిగా కనబడుతూ ఉన్నది. అది చిన్న చిన్న ఉద్యోగాలు కావచ్చు, పెద్ద ఉద్యోగాలు కావచ్చు, మీరు అనుకునేటువంటి బదిలీలు, మీరు కోరుకున్నటువంటి స్థలాల్లోకి బదిలీలు కావడం, అలాగే ప్రమోషన్స్ రావటం, తద్వారా ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో కూడా పుంజుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తుల్లో ముఖ్యంగా మీతో ఉండేటువంటి మీ స్నేహితుల సహాయంతో మీరు ఇతర దేశ ప్రయత్నాలు కానివ్వండి, లేదా ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు కానివ్వండి, సంపూర్ణమైనటువంటి సఫలీకృతులు అవుతారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు చదివింది చదివినట్టుగా మైండ్లోకి ఎక్కించుకోవడం అనేది ఒక పద్ధతి అయితే, ఇష్టపడి చదివితే తప్పనిసరిగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి కొంచెం మీకుండేటువంటి ఇంట్రెస్ట్ని పెంచండి విద్య మీద, తప్పనిసరిగా మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కూడా బాగా కనపడుతూ ఉంది. ఇక విదేశ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారంతా కూడాను ఈ సమయంలో సంపూర్ణమైనటువంటి ఉన్నత అవకాశాలు చేజిక్కించుకునేటువంటి పరిస్థితులు కూడా బాగా కనపడుతూ ఉన్నాయి. ముందుగా విదేశాల్లో ఉంటున్నటువంటి వారికి కూడా ఉన్నతమైనటువంటి విద్యాయోగం, ఉద్యోగయోగం, ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా పటాపంచలైపోయి మంచి స్థితికి చేరుకునేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉన్నది. కానీ ముఖ్యంగా ఈ రాశి వారికి, మగవారికైతే స్త్రీల పరిచయం, స్త్రీలకైతే పురుషుల పరిచయంతో కొంత మేరకు సంతృప్తికరంగా కనబడుతున్న, భవిష్యత్ తరాలలో ఈ నూతన పరిచయాల ద్వారా కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు, అంటే ఎంతవరకు మనం వారితో మెలగాలో ముందుగానే ఆలోచించుకొని తెలుసుకొని మెలగడం అనేది సూచించదగినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక
షేర్ మార్కెట్ వారి వ్యవహారానికి వస్తే అంతకుముందు ఉన్నటువంటి లాభాలు నష్టాలు తీసి పక్కన పెడితే కొంత మేరకు ఊరట కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. అంతకుముందు ఉండేటువంటి నష్టాలు కొంతవరకు పూడ్చుకుంటూ ముందుకు లాభాల వాటిలో నడిచేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. అలా ఉంది కదా అని చెప్పి ఎక్కువ మోతాదులో పెట్టుబడులు పెట్టి నష్టపోవటం అంటే ఎక్కువగా బాధాకరమైనటువంటి విషయాల్లో చిక్కుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెద్ద పెద్ద పెట్టుబడులు కాకుండా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకుంటూ ఉన్నంతవరకు వచ్చిన దాంట్లో ఆనందపడుతూ కాలం గడపడం అనేది మంచి విషయం. ఇక ఈ మేషరాశి వారికి వచ్చేసరికి ముఖ్యంగా నూతన పరిచయాలతో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇంట్లో పెద్దవారి అనారోగ్య స్థితి మాత్రం కొంతమేరకు కంగారు పెట్టేటువంటి పరిస్థితిలో కనబడుతూ ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు అంటే పెద్దవాళ్ళకి ఏదే చిన్న సమస్య వచ్చినా తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించడం, వైద్యుల సహాయం తీసుకోవడం, ట్రీట్మెంట్ చేయించడం, తప్పనిసరిగా చికిత్స చేయించడం అనేది తప్పనిసరిగా చేయవలసినటువంటిది. ఆ చిన్నదే కదా ఏమైపోతుంది అని చెప్పి వదిలేయకుండా తగిన జాగ్రత్తను మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే ఈ మేషరాశి వారికి పుణ్యనది స్నానాలు ఆచరించేటువంటి మహద్భాగ్యం కూడా కలగబోతోంది. అలాగే తీర్థయాత్రలు సేవిస్తారు, దర్శిస్తారు, దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాల్లో కూసింత అలసట ఎక్కువగా ఉన్నా ఆ దర్శనం తర్వాత మీకు కలిగేటువంటి ఆనంద అనుభూతి అంతా ఇంత కాదనే చెప్పుకోవాలి. అంత విశేషమైనటువంటి అంటే అందరూ చూస్తున్నటువంటి దైవ దర్శనాలు దివ్య దర్శనాలే కాకుండా మారుమూల ఎక్కడో ఎవరికీ తెలియనటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అవి తెలుసుకొని మరీ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. తద్వారా దేవతా దర్శనం, తద్వారా ఆనంద యోగం కలగబోతుంది మేషరాశి వారికి. ముఖ్యంగా మేషరాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఉద్యోగ విషయంలో అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది. ఎదురు వాళ్ళు సహాయం చేస్తారు, మనకి ప్రమోషన్స్ వస్తాయి అని చెప్పి మొత్తం నిర్లక్ష్యంగా ఉండకుండా తగిన జాగ్రత్తగా మీరు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శ్రద్ధాభక్తులతో చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా కనబడుతూ ఉంది. అలాగే మేషరాశి వారిలో ఆర్థికంగా బాగా ఉన్నాము అనుకునేటువంటి వారు పొరపాటును కూడా ఎవరికి అప్పులు అంటే రుణం మాత్రం ఇవ్వకండి. అలాగే రుణం ఉన్నటువంటి వారు తప్పనిసరిగా మంగళవారం రోజున మీకు ఉండేటువంటి అప్పును తీర్చడానికి ప్రయత్నం చేయండి. అంటే మీకు ఒక 10 లక్షల అప్పు ఉంది, దాంట్లో మీ దగ్గర ఒక 20,000 30,000 మీ దగ్గర కనబడుతున్నాయి, మీ ఖర్చులు పోను. ఆ 30,000 రూపాయలు తీసుకెళ్ళి ఆ అప్పు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టండి. అప్పులు సంపూర్ణంగా త్వరితగతిన తొందరగా తీరేటువంటి అవకాశం చాలా చక్కగా ఈ నవంబర్ నెల నుంచి ప్రారంభిస్తే మాత్రం అతి తొందరలో రుణ విముక్తులవుతారు. అలాగే అప్పులు ఇవ్వటం మాత్రం సస్యమేలా చేయవద్దు. అలాగే జాయింట్ బిజినెస్ అంటే భాగస్వామ్య వ్యాపార పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి కొంచెం హైట్ తక్కువ అంటే పొట్టిగా ఉండి నల్లగా ఉండేటువంటి వ్యక్తులు, దాదాపుగా కళ్ళజోడు ఉండేటువంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. తద్వారా వారితో జాయింట్ బిజినెస్లు చేసేటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఇట్లాంటి పరిచయాల ద్వారా మేషరాశి వారికి నవంబర్లో పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల ద్వారా భవిష్యత్ కాలంలో కష్టాలు ఉంటాయి. కాబట్టి పొర్రపాటున కూడా భాగస్వామ్య వ్యాపారం చేయవద్దు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం. ఇక మేషరాశి వారు ఏ రకమైనటువంటి దేవతా దర్శనం చేస్తే బాగుంటుంది అంటే ముఖ్యంగా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి, లేదా లలితా అమ్మవారు పరమేశ్వరి అమ్మవారి ఆలయాలకు వెళ్ళండి. ఇందులో లలిత అమ్మవారికి కానివ్వండి, రాజరాజేశ్వరి అమ్మవారికి కానివ్వండి, లేదంటే కాళికామాతకు కానివ్వండి, దుర్గామాతకు కానివ్వండి, నిమ్మకాయలు ఏవైతే ఉంటాయో ఆ నిమ్మకాయలు ఒక 27 చక్కగా మాల గుచ్చి, ఆ మాలకు కూడా పసుపు దారంతో గుచ్చుతాం కదా, దారానికి చక్కగా పసుపు పూయండి, చక్కగా మాల గుచ్చేసి ప్రతి నిమ్మకాయకి కూడా గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి మంగళవారం రోజున అమ్మవారికి సమర్పిస్తే మీకుండేటువంటి అన్ని కష్టాలు తొలగిపోతాయి. అంటే ముఖ్యంగా తొలగిపోతాయి అంటే ఒక్కసారి ఏదో తీసేసి పక్కన పెట్టినట్టు కాదు, అమ్మవారు మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఎవరితో పరిచయం చేసుకోవాలి, ఎవరితో ఎంతలో ఉండాలి,
ఎంతవరకు మాట్లాడాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎందులో పెట్టుబడులు పెట్టాలి, ఎందులో పెట్టకూడదు అనేటువంటి ఆలోచన, విచక్షణ జ్ఞానాన్ని మనకు అందజేస్తుంది అమ్మవారికి ఈ నిమ్మకాయ మాల అందజేయడం ద్వారా, అమ్మవారికి సమర్పించడం ద్వారా. తరువాత అమ్మవారికి కుంకుమ అర్చన చేయించుకోండి. ఆ కుంకుమ తీసుకొచ్చుకొని ప్రతిరోజు తిలకధారణ చేయండి. ఈ విధంగా చేస్తే మేషరాశి వారికి ఉండేటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పబడుతూ ఉంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.